నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు. జిల్లా మహాసభలో జేవీవీ ప్రతినిధులను అభినందించిన అతిథులు సైన్స్ పట్ల అవగాహన కల్పించేలా చేస్తున్న కృషి పట్ల ప్రశంసల వెల్లువ. గ్రామీణ ప్రాంతాల్లో వైభవంగా సాగుతున్న ఆధ్యాత్మిక వేడుకలు. జునోని గ్రామంలో ఘనంగా ఎక్కా ఉత్సవం. భజన సంకీర్తనలతో భక్తి భావాన్ని చాటిన గ్రామస్తులు. అధ్వానంగా వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు ప్రధాన రహదారి. ప్రయాణం నరకప్రాయమైందని స్థానికుల ఆవేదన. రహదారి మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలని విన్నపం. జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభ కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో నిర్వహించారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు వేదిక ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల తీరును ప్రతినిధులు వివరించారు. ముఖ్య అతిథులు జేవీవీ సభ్యులను అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతున్న సమయంలో సైన్స్పై అవగాహన కల్పించేలా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుండడం అభినందనీయమని విశ్రాంత బ్యాంక్ మేనేజర్ వీరన్న అన్నారు. పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఆదివారం జన విజ్ఞాన వేదిక మహాసభను ఏర్పాటు చేయగా కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి రవీందర్ గత 3 ఏళ్ల కాలంలో వేదిక ద్వారా చేపట్టిన కార్యక్రమాల తీరును వివరించారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్, లిటిల్ ఫ్లవర్ కరస్పాండెంట్ దేవేంద్ర పటాస్కర్, జేవీవీ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్, సభ్యులు ఊషన్న, ఉమాకాంత్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు విశ్రాంత బ్యాంకు మేనేజర్ వీరన్న మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు చేస్తున్న మోసాలను జన విజ్ఞాన వేదిక బట్టబయలు చేస్తోందన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న వీరికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఏ కులానికి మతానికి వ్యతిరేకం కాదని, కేవలం అశాస్త్రీయ పద్ధతులు విధానాలకు మాత్రమే వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజలు మోసానికి గురికాకుండా చైతన్యపరుస్తోందని వివరించారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా సైన్స్ ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్. ఈ జన విజ్ఞాన వేదిక మీద ఒక అపోహ ఉంది. ఇది నాస్తిక సమాజము లేక కొన్ని మతాలకు వ్యతిరేకము అనేది ఉన్నది. జన విజ్ఞాన వేదిక ఏ మతానికి ఏ జాతికి కూడా వ్యతిరేకం కాదు. మూఢనమ్మకాల ముసుగులో ఏదైతే బాబాలు వాళ్ళు వీళ్ళు ఈ సమాజాన్ని మోసం చేస్తున్నారో ఆ మోసాల నుంచి జనాలను బయటపడేయాలనే ఉద్దేశంతో సైన్స్ నమ్ముకున్న దేశాలు ఇవాళ అభివృద్ధిలో పరిగెడుతున్నాయి. మనం కూడా అదే బాటలో వెళ్ళాలి. యువత ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా కష్టపడితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఇటీవల మిషన్ భగీరథ ఏఈఈ ఉద్యోగం సాధించిన ఖ్యాతం అపర్ణను ఆదివారం ఆయన శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మహాలక్ష్మివాడకు చెందిన ఖ్యాతం అపర్ణ ఏఈఈ ఉద్యోగం సాధించడంతో ఆమె నివాసానికి చేరుకొని అపర్ణతో పాటు తల్లిదండ్రులు రమేష్, వెంకటమ్మను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లోనే జిల్లాకు చెందిన పలువురు యువతీ యువకులు ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యువత ఉజ్వల భవితకు గత ప్రభుత్వం పాటుపడిందని పేర్కొన్నారు. లక్ష్య సాధన కోసం అహర్నిశలు కష్టపడుతూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పందిరి భూమన్న, అశోక్ స్వామి, గోలిశంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. బేలా మండలం జునోని గ్రామంలో ఎక్కా దహి అండి కాల కార్యక్రమాన్ని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో జరిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో 2 రోజుల పాటు ప్రత్యేక పూజాది క్రతువులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు జరిపి అభిషేకాలు చేపట్టారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. గ్రామస్తులు ప్రత్యేక పూజాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారు. అందులో భాగంగానే బేలా మండలం జునోని గ్రామంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం ఎక్కా దహి హండి కాలా కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు.
గత 60 సంవత్సరాలుగా ప్రతి శ్రావణ మాసంలో ఎక్కా కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక హనుమాన్ ఆలయంలో దీపారాధన చేసి 24 గంటల పాటు నిర్విరామంగా భజన సంకీర్తనలను ఆలపించారు. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో దహీ హండీ కాలా నిర్వహించారు. అదేవిధంగా భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేపట్టారు. భాస్కర్ రావు లేంగురే, గణపత్ గర్నులే, మురళీధర్, గురుదేవ్, నాగోషి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఎక్కా కార్యక్రమంలో భాగంగా భజన సంకీర్తనలు ఆలపిస్తూ దీపారాధన చేసినట్లు తెలిపారు. గ్రామస్తులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. చివరి రోజు భక్తి శ్రద్ధలతో హనుమాన్ ఆలయం ఎదుట జెండా ఆవిష్కరించి నగర భోజనంతో ముగిస్తామని వివరించారు. 24 घंटे का कार्यक्रम रहते कंटिन्यू हरिनाम घेत राहतो आम्ही. जवळजवळ 60 वर्षापासून आमचा हे कार्यक्रम चालला. दरवर्षी श्रावण मासमध्ये आम्ही हे शनिवार सोमवार पाहून या काल्याचा कार्यक्रम करतो. आम्ही गावच्या सर्व समृद्धीसाठी आपल्या तब्येती आणि पीक पाण्यासाठी हे आम्ही देवाला साकडं घालून आमचा कार्यक्रम हे. తాంసీ మండలం వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు. రహదారి పూర్తిగా గుంతలుగా మారి ప్రయాణానికి అత్యంత ప్రమాదకరంగా మారడంతో అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆయువు పట్టు లాంటి రహదారుల పరిస్థితి రోజురోజుకి అధ్వానంగా మారుతోంది. దారి పొడవునా గుంతలతో అనేక పల్లెలకు వెళ్లే దారుల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. అందుకు తాంసీ మండలం వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు ప్రధాన రహదారి నిదర్శనంగా నిలుస్తోందని చెప్పుకోవచ్చు. దారి పొడవునా గుంతలు ఏర్పడినా ప్రధాన రహదారి ప్రయాణానికి అత్యంత ప్రమాదకరంగా మారడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారి మొత్తం చిత్తడిగా మారి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టు జలకలను సంతరించుకోవడంతో ప్రాజెక్టును వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడం, ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉండడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను నడిపేందుకు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. పోదామన్నా మాకు రోడ్డు సౌకర్యం లేదు. మొత్తము అరి పొలాలలో బురదలకు వెళ్ళిపోతున్నాము. మాకు ఈ కొంచెము ఆ వర్షం పడితే మాకు ఇంట్లోకి వెళ్ళరాని పరిస్థితి ఉన్నది. ఈ ఆఖరికి కట్ట మీదకెళ్ళిన రోడ్డు కిందికి వెళ్ళిన పిడి రోడ్డు ఇస్తే మంచిగా ఉంటుంది. ఈ కట్ట మీదకి వెళ్ళి ఇచ్చిన మంచిగా ఉంటుంది. మాకు రాకడ పోకడ నడుస్తుంది. లేకపోతే మేము పెద్ద గుట్టలలో ఉన్నట్టు ఉన్నాం మేము. ఇప్పుడు జనాలు ఆదిలాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి అసలు వాళ్ళకు సుఖ చూడతందుకు రాకుంటున్నది. మాతా రమాబాయి మహిళా మండలి నూతన జిల్లా అధ్యక్షురాలిగా దయాశీల హుకేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్లో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి నూతన అధ్యక్షురాలిని ఎన్నుకోగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు. మాతా రమాబాయి మహిళా మండలి నూతన జిల్లా అధ్యక్షురాలిగా దయాశీల హుకేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలి జిల్లా అధ్యక్షురాలు చంద్రకళాబాయి వాగ్మారే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆమె స్థానంలో దయాశీల హుకేను ఎన్నుకున్నారు. పట్టణంలోని కైలాష్ నగర్ అశోక్ బుద్ధ విహార్లో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా గౌతమ బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్య సంఘమిత్ర భంతే నేతృత్వంలో బౌద్ధ వందనం గావించారు. సామాజిక సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, సమతా సైనిక్ దళ్, భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో బౌద్ధ మహిళలు తరలివచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమెను పలువురు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా సంఘటకులు భీమ్రావ్ వాగ్మారే, మార్షల్ రమాకాంత్ కాంబ్లే, సమతా సైనిక్ దళ్ తెలంగాణ మహిళా వింగ్ కన్వీనర్ అశ్విని, సభ్యులు రుక్మాబాయి, కస్తూరిబాయి, మాయాబాయి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలి అధ్యక్షురాలు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి మహిళకు అండగా నిలబడతానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మెలుగుతానన్నారు. बाबासाहेब आंबेडकरांचा भारतीय संविधानाचा मला सगळ्याच्या वतीनं करण्यात आले. तर इथं मंडलच्या आणि महिला हाता तर त्याच्या वतीनं मला एक रमाईचा एक पोस्ट निवडलेला आहे आणि मी इतकंच सांगतो की मी सगळ्याला घेऊन चालणार. बाबासाहेब आंबेडकरांच्या आणि रमाईंच्या वतीनं आणि त्याच्या इमानदारीनं मी जे समोर आलेले आहो तर मला एवढीच इच्छा आहे की मला एक 2 वर्षाचा पदव दिलेला आहे आणि मी सगळ्या महिलाला आणि समाजाला घेऊन चालण्याची कोशिश करतो. జిల్లా కేంద్రంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో ప్రతి ఏటా శ్రావణ మాస సోమవారం రోజున జరిపే గంగాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా జరపనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కిషన్ మహారాజ్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఈ నెల 26న చేపట్టనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. దోషాల నివారణకు గాను చేపట్టనున్న హరిహర యాగం, యజ్ఞం, గంగాభిషేకం కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కిషన్ మహారాజ్ తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం ఏర్పాటు చేయనున్నామని వివరించారు. హోమాది క్రతువులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మేము గత 20 సంవత్సరాల నుంచి ఆషాఢ శ్రావణ మాసంలో 60 రోజులు యాగం చేసి శ్రావణ మాసంలో ఒక సోమవారం రోజున మేము గంగాభిషేకం చేస్తుంటాం. ప్రతి సంవత్సరం 25 సంవత్సరాలు చేస్తున్నాం. దాదాపు మనం చేసే యాగంలో కూడా హరిహర యాగం, పిమ్మట యజ్ఞము, మళ్ళీ అన్నదాన కార్యక్రమం జరుగును అక్కడ. కాబట్టి అదేవిధంగా దీంట్లో ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ ఎందరో దూరంకి వెళ్ళి భక్తులు వస్తుంటారు. మన ఆదిలాబాద్ కాకుండా బయట ప్రాంతం నుంచి వస్తుంటారు. ఈ యాగము, ఈ అభిషేకం మనం ఎందుకు చేస్తున్నాము అనే ఉద్దేశం కొంచెం ఆలోచన రావచ్చు. పితృదోషము, మాతృదోషము కానీ, గురుదోషం కానీ, రావుకేతుల దోషాలు కానీ, భూత పిశాచాన్ని పీడించే వాళ్ళు కానీ అటువంటి వాళ్లకు ఈ యాగంలో పాల్గొని గంగాభిషేకం చేయడం వలన ఇటువంటి బాధలు తొలగిపోతాయనే ఉద్దేశం అమ్మవారి ఆజ్ఞానుసారం. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో గల వెంకటేశ్వర కిరాణా దుకాణంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి గ్రామంలోని గునుగుంటి గంగయ్యకు చెందిన దుకాణం షట్టర్లను పగలగొట్టి లోనికి వెళ్లిన దొంగలు దుకాణంలోని 20,000 రూపాయలను దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం బృంద సభ్యులు సాక్ష్యాలను సేకరించారు. బాధితుడి నుండి వివరాలు సేకరించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్ఐ కైజర్ తెలిపారు. రాత్రి తలమడుగు మండలంలో బరంపూర్ గ్రామంలో గునకట్టి గంగయ్య అని ఆయన వెంకటేశ్వర్ల అనేది కిరాణా దుకాణంలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలు వచ్చి షట్టర్ యొక్క తాళాలు పగలగొట్టి 20,000 నగదు దొంగిలించినారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలు పర్యావరణ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. వర్షాకాలంలో విస్తారంగా కురిసిన వానల అనంతరం ఎటు చూసినా పచ్చదనం పరుచుకుంది. కనుచూపు మేర పచ్చదనం కనుల విందు చేస్తుండటంతో ఆ దృశ్యాలను వీక్షించేందుకు పర్యావరణ ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ కాశ్మీరంగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో జిల్లాలోని ప్రకృతి అందాలు పర్యావరణ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. చుట్టూ కొండలు, కనుచూపు మేర పచ్చదనం, అందమైన జలపాతాలతో ప్రకృతి అందాలు మైమరిపిస్తున్నాయి. ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలతో పంట పొలాలు, గుట్టలు ఎటు చూసినా పచ్చదనం పరుచుకుంది. అందమైన దృశ్యాలు కనుల విందును చేస్తున్నాయి. తలమడుగు మండలం పల్సి బి తాండ గుట్టలు ఎటు చూసినా పచ్చదనంతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. పర్యావరణ ప్రేమికులను ఈ దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి.
శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కరాటే వంటి క్రీడలను విద్యార్థులు సాధన చేయాలని డాక్టర్ షాకు బోధిధమ్మ సూచించారు. తాంసీ మండలంలోని మహాధ్యానభూమిలో నెల రోజులుగా కరాటే శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో శిక్షణలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు బెల్టులు అందించి అభినందించారు. తాంసీ మండల కేంద్రానికి సమీపంలోని మహాధ్యానభూమిలో జైన్ అకాడమీ ఆధ్వర్యంలో నెల రోజులుగా కరాటే శిక్షణ తరగతులను నిర్వహించారు. స్లోవేనియా దేశానికి చెందిన ప్రఖ్యాత మాస్టర్ సైగా కరాటేలో శిక్షణలో భాగంగా విద్యార్థులకు స్వీయ రక్షణలో మెలకువలు నేర్పించారు. కాగా శిక్షణలో ప్రతిభ కనబరిచిన పలువురికి ఆదివారం బెల్టులు, సర్టిఫికెట్లను ప్రదానం చేసి అభినందించారు. అనంతరం మాస్టర్ సైగాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ షాకు బోధిధమ్మ, లక్ష్మీకాంత్, బాబు సోనుల్లే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైన్ మాస్టర్ డాక్టర్ షోకు బోధిధమ్మ మాట్లాడుతూ కరాటే పద్ధతులను నేర్చుకోవడం ద్వారా శారీరక బలం అలవడుతుందని అన్నారు. చురుకుదనంతో పాటు మానసిక సామర్థ్యంపై దృష్టి పెరుగుతుందన్నారు. కరాటే పద్ధతులను అభ్యసించడానికి విద్యార్థులకు కల్పించిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 तारीख से 24 तारीख तक 5 दिन का ध्यान शिविर हुआ और उसी प्रकार गत 1 महीने से कराटे का यहाँ पर क्लासेस चले, जिसमें सारे बच्चों ने, जो हमारे हॉस्टल के बच्चे हैं, इन्होंने उसमें सहभाग लिया और उसमें से एक लड़की को ब्लू बेल्ट दिया गया. तो इसी प्रकार हम चाहते हैं कि सारे हमारे बच्चे हमारे मोनेस्ट्री में आए. जो भी लोग इसमें इंटरेस्टेड है, हम उनको पढ़ाना चाहते हैं. बहुत बहुत धन्यवाद. బేలా మండలంలోని సాంగ్వీ గ్రామంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వైద్యులు వారికి పరీక్షించి అవసరమైన మందులను అందజేశారు. జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు ఎండి నదీం హర్షద్, మండల మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్, అల్లా ఓకాష్ జాకీర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండి నదీం హర్షద్ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు సేవలు చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో వచ్చిన వరదల సమయంలోనూ తమ వంతు సహాయం చేసినట్లు గుర్తు చేశారు. కుల మత భేదాలు లేకుండా తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరంలో హైదరాబాద్ నుండి డేర్ సంస్థ వైద్య బృందం నిపుణులు పరీక్షలు జరిపారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. బాల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని సంఘ భవన్లో సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు అల్లూరి భూమన్న తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఈ రోజు 1 సెప్టెంబరు 2024 ఉదయం 10 గంటలకు మాల సంక్షేమ సంఘం న్యూ హౌసింగ్ బోర్డులో ఖచ్చితంగా ఒక సర్వసభ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ సర్వసభ సమావేశానికి వేలాది మంది తరలి వచ్చి మాలలు వచ్చి అసలు మనమేంటో, మన సమాజం ఏంటో, ఒక చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునే క్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క మాల సోదరులందరూ కూడా ముందుండాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. మిత్రులారా, తలమడుగు మండల నూతన ఎస్ఐగా అంజమ్మ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆమెను తలమడుగుకు బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం అంజమ్మకు స్టేషన్ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలియజేశారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని మండల ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ అంజమ్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కైజర్, సిబ్బంది గోపాల్, ప్రహ్లాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహించనున్న హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందీ సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్టుకులే పిలుపునిచ్చారు. స్థానిక ఫూలే గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. జడ్పీ సమావేశ మందిరంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం కూడా హిందీ దినోత్సవం ఘనంగా జరుపుకుందామని అన్నారు. నూతనంగా పదోన్నతులు పొందిన 100 మంది హిందీ పండితులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, దేశభక్తి గేయాలు, చిత్రలేఖన పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. సమావేశంలో దత్తాత్రేయ, రవి జబాడే, చంద్రశేఖర్,
అంబేద్కర్, సాంబన్న షిండే తదితరులు పాల్గొన్నారు. ఓసీలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఓసీ సంఘం జిల్లా అధ్యక్షులు జనగం సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఓసీలకు రిజర్వేషన్ల వల్ల వేరే కులాలు నష్టపోతాయని చట్టసభలో సభ్యుడిగా ఉన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఓసీలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న గారు ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మొన్న కామెంట్ చేయడం జరిగింది. ఓసీలు ఒక 6.5 మాత్రమే రాష్ట్రంలో ఉన్నారని చెప్పి, ఓసీల రిజర్వేషన్ల వల్ల ముదిరాజులు నష్టపోతున్నారని చెప్పేసి వారు కామెంట్ చేయడం జరిగింది. నేను ఆయనని సూటిగా అడుగుతున్నా, ఏదైతే నువ్వు కులాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నావో, ఓసీ సంఘాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావో, దీనికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఓసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా జరపనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మనవి చేయనదేమనగా, రేపు అనగా తేదీ 26/8/2024 సోమవారం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని యాదవ సంఘ భవనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు. జిల్లా మహాసభలో జేవీవి ప్రతినిధులను అభినందించిన అతిథులు సైన్స్ పట్ల అవగాహన కల్పించేలా చేస్తున్న కృషి పట్ల ప్రశంసల వెల్లువ. గ్రామీణ ప్రాంతాల్లో వైభవంగా సాగుతున్న ఆధ్యాత్మిక వేడుకలు. జునోని గ్రామంలో ఘనంగా ఎక్కా ఉత్సవం. భజన సంకీర్తనలతో భక్తి భావాన్ని చాటిన గ్రామస్తులు. అధ్వానంగా వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు ప్రధాన రహదారి. ప్రయాణం నరకప్రాయమైందని స్థానికుల ఆవేదన. రహదారి మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.